బోధన్ పట్టణ వాసులు కానీ బోధన్ మండల్ వాసులు కానీ గోమాతని కాపాడాలి అన్న ఉద్దేశంతో బోధన్లో గోవులని కాపాడటానికి నాకు కూడా చెప్తే ఒకసారి కంట్రిబ్యూషన్ ఏదో చేసినట్టున్నాం. అదేవిధంగా టౌన్లో ఇబ్బంది కాబట్టి కన్సల్ట్ ఆఫీసర్లకు, తహసీల్దార్లకు, సబ్ కలెక్టర్ గారికి అడిగి గోమాతకు మనం ల్యాండ్ అలాట్ చేయాలి అన్న ఉద్దేశంతో మరి ఇక్కడ మనం 4 ఎకరాలు అలాట్ చేసినాం. అదేవిధంగా ఇక్కడ కింద ఇంకో 1/2 ఎకర్ 1 ఎకర్ ఉంటే మనం గడ్డి ఒక్క నిమిషం ఇక్కడ వచ్చిన ఆవుల్ని ఎక్కడంటే అక్కడికి వెళ్ళి గడ్డి తీరివారు. ఈ ప్లాంటేషన్ గ్రాస్ పెట్టుకోవటానికి బహుశా ఇక్కడ కింద ఉంటే కొద్దిగా నీళ్లు కూడా సౌకర్యాలు ఉంటాయి. ఇంకో 1 ఎకర్ అలాట్ చేయండి, 1.5 ఎకర్ అలాట్ చేస్తే అదేవిధంగా గోవులు చాలా పాలు నెవ్వే కాకుండా ప్రతిదాన్ని మనం ఈ రోజులలో కొందరు చాలా మేధావులు స్ప్రేయింగ్లు చేయకుండా ఏదంటే అది డిసీజెస్ రాకుండా కెమికల్స్ మందులు చల్లకుండా స్ప్రేలు చేయకుండా గోమూత్రాన్ని ప్రాసెస్ చేసుకొని దాన్ని ఒక్క డ్రాప్ కూడా బండనికుండా ఇక్కడనే కలెక్షన్ చేసి దాన్ని ఒక కెమికల్ దానిగా వాడుతూ ఉన్నాం. తప్పనిసరిగా అవన్నీ మనకు కావాల్సిందే. పాలు, నెయ్యి, పేడనే కాకుండా గోమాతని కాపాడుకుంటూ ఇవన్నీ మన అవసరాల కొరకు మన స్వార్థపరులు ఎప్పటికైనా కానీ అయినా మన సాంప్రదాయ ప్రకారం మాతని కాపాడాలి. కాబట్టి మరి షెడ్ ఎంతనో ఇప్పుడు 400 ఉన్నాయి, ఇంకా 400